భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే అర్జునుల వారు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులందరినీ వధించడానికి ఇష్టపడక విలపిస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి బోధించినటువంటి కర్తవ్య బోధనా గ్రంథం ఈ భగవద్గీత. అయితే పరమాత్మ అంటే ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ట్రైన్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి. మనం వైజాగ్లో ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ బయలుదేరుతుంది. మనం ఎక్కిన సీట్ ముందు ఎవరో ఒకరు కూర్చుని ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడుకోవడం ప్రారంభం చేస్తాం. కొంత సమయానికి మీ పేరేంటి, మీదే ఊరు, మీరేం చేస్తుంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా వాళ్ళతో మనం మాట్లాడుకోవడం ప్రారంభిస్తాం. వాళ్ళతో మనం పరిచయం కలుపుకుంటాం. వాళ్ళతో కష్ట సుఖాలను పంచుకుంటాం. అవసరాలను బట్టి పరస్పరం సహాయం చేసుకుంటాం. వాళ్ళతో మనం హాయిగా గడుపుతాం కొంత సమయం వరకు, వరసలు కలుపుకుంటూ. కొంత సమయానికి వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు దిగిపోయి వెళ్ళిపోతారు. అక్కడితో వాళ్ళతో మనకు అప్పటి వరకు ఏర్పడిన బంధం, ఆ పరిచయం అక్కడితో సరి. అదేవిధంగా ఈ జీవితం అనే ప్రయాణం మనం కొనసాగిస్తున్నప్పుడు మనకు ఏర్పడే ఈ బంధాలన్నీ కూడా తర్వాత వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు కూడా దిగిపోయి వెళ్ళిపోయేవారే. ఆ తర్వాత మనం ఒంటరిగానే ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ బంధాలు బంధుత్వాలు మనతో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మను చేరుకోవడానికి మనం ఏ విధంగా ప్రయాణించాలో ఆ విధంగా మనం ఈ బంధాలు ఉన్నప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అదేవిధంగా మనం ఒక ట్రైన్లో వెళ్లే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని ప్రయాణిస్తాం. అదేవిధంగా ఆ పరమాత్మను చేరుకోవడానికి మనం ఏ దిశగా ప్రయాణించాలో తెలుసుకుంటూ ప్రయాణించాలి.